ప్రధాని మోడీ బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లులను అడ్డుకుని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపు మంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని చలో ఢిల్లీ చేపట్టామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు. ఢిల్లీలో ధర్నాకు 100 మంది ఎంపీలు, ఇండియా కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. జంతర్ మంతర్ వేదికగా మోడీ ఎన్డీఏకు సవాల్ విసురుతున్నా మా డిమాండ్ను ఆమోదిస్తారా, మమ్మల్ని గద్దెదించాలా, మా ఆలోచనలు బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చారు? మోడీ మన భద్రశత్రువు, బలహీన వర్గాలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదన్నారు రేవంత్ రెడ్డి. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు ఏమైంది? తెలంగాణలో మీరు బలహీన వర్గాలను ఓట్లు అడగలేదా? ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చేయడమే కాదు 42% రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈరోజు ఢిల్లీకి సవాలు విసిరినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయో, కిషన్ రెడ్డో, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కులగణన, ఈ జనగణన, ఈ 42% రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామీని సృష్టించబోతుంది. ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు. ఆనాడు గుజరాత్లో జరిగిన దుర్ఘటనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మారుద్దామనుకున్నాడు. అది సాధ్యపడలేదు. నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు ఇంకొక మాట అన్నారు. 75 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి. మేము లాల్ కృష్ణ అద్వానీని, మురళీ మనోహర్ జోషి గారిని 75 సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళని ప్రధానమంత్రులను చేయలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రేపు సెప్టెంబర్ 17కు 75 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి, వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగరు, 2029లో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని. నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద, నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ, 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని, నరేంద్ర మోడీని గద్దెదించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం. ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం. ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్ప
కాంగ్రెస్ మహాధర్నాపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించాయని, బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలనే డిమాండ్తో ధర్నా చేశామన్నారు. కులగణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్నామని, బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే గొప్ప ముందడుగు అవుతుందన్నారు. ధర్నాకు హాజరైన ఇండి కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ మహాధర్నాకు రాష్ట్రపతి స్పందిస్తారని ఆశిస్తున్నామని, ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసమే కాదు, దేశంలోని అణగారిన వర్గాలందరి కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ట్వీట్ చేశారు. బీసీ ధర్నా కార్యక్రమానికి రాహుల్ గాంధీ ట్వీట్ చేసి మొహం చాటేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. తమ బీసీలంటే అంత చులకన మిస్టర్ ఎలక్షన్ గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం బూటకపు హామీలు, అబద్ధపు డిక్లరేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ నిజస్వరూపం ఢిల్లీ నడివీధుల్లో బట్టబయలందన్నారు. తెలంగాణ బీసీ బిడ్డలను 2 సార్లు ఢిల్లీకి పిలిచి అవమానించారని, 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొనకుండా రాహుల్ మొహం చాటేశారన్నారు. జనన ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే మరణ ధృవీకరణ పత్రం జారీ చేశాడు ఓ అధికారి. చాలా రోజులు కార్యాలయం చుట్టూ తిప్పించుకుని అధికారుల నిర్లక్ష్యంగా మరణ ధృవీకరణ పత్రం జారీ చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి తహసీల్దారు కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గట్టు సింగారం గ్రామానికి చెందిన ఉపేందర్ తన కూతురికి జనన ధృవీకరణ పత్రం కోసం 9 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ధృవీకరణ పత్రాలు సరిగ్గా లేవు అంటూ కాలయాపన చేస్తూ చివరకు డెత్ సర్టిఫికేట్ చేతికి అందించడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. బతికున్న కూతురుకు డెత్ సర్టిఫికేట్ రావడంతో వారు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బందిని నిలదీశారు. సరిచేసి ఇవ్వకుండా తమపై దుర్భాషలు ఆడుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసినటువంటి తల్లిదండ్రులకు అటు డెత్ సర్టిఫికేట్ అధికారులు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా ఆందోళన చెందిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్సింగారం గ్రామానికి చెందినటువంటి కడారి ఉపేందర్ మాధవికి సంబంధించినటువంటి వారి చిన్నారి పాపకు దాదాపుకు 2 years అవుతుంది. ఆ డెత్ సర్టిఫికేట్ కోసం వారు ఏదైతే కూసుమంచి తహసీల్దార్ని సంప్రదించడం జరిగింది, వారు అప్లై చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు దఫాలుగా కూడా అటు ఏదైతే తహసీల్దార్ కార్యాలయానికి కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వారు ఏదైతే పాపకు సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్ కు బదులుగా అటు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. అక్కడికి వెళ్తే ఏమన్నారు, అసలు ఆ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారంటున్నారు? బర్త్ సర్టిఫికేట్ కోసం 1 year నుంచి తిరుగుతున్నాం సార్. అయితే లేదు, రికార్డులు మాకు అందజేయలేదు, గ్రామ సెక్రటరీ వాళ్ళని చెప్పేసి అన్నారు. 1 year తర్వాత మళ్ళీ రీసెంట్ గా 3 days నుంచి తిరుగుతున్నాం. ఆ రోజు రికార్డు చూపించారు. నేను అడిగి ఆ రోజు ఇన్ని రోజుల నుంచి రికార్డు అందలేదన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే పంపించారమ్మా అన్నారు. రేపు రాండి అని చెప్పారు. సర్లేని తెల్లారి 2 రోజులు వెళ్ళినాం. పాపని తీసుకొని వెళ్తే అమ్మాయి ఇలా అయ్యేటట్లేదు, ఎంఆర్ఓ లేరు, సంతకం పెట్టించి బయటకు వెళ్ళిండు. వచ్చినాక నేను సంతకం పెట్టిస్తాను, మీ పనులు ఏమైనా ఉంటే చూసుకొని రమ్మన్నాడు. అవి కనీసం చేతికి కూడా ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత బయట పని మీ సేవలు అప్లై చేసుకుని వచ్చినాక మళ్ళీ వచ్చి మా కాగితాలు అయినాయి అని చెప్పేసి ఆయనే పిలిపించిండు. వెళ్ళి చూసుకుంటే డెత్ సర్టిఫికేట్ అని ఉంది. ఇదేం సార్ ఇటు ఇచ్చారు అని చెప్పగానే మా ముందే చించేశారు. ఏం సార్ చించారంటే మాదే మిస్టేక్ అయిందమ్మా, సారీ అని చెప్పేసి మళ్ళీ వేరే ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చారు. అందులో అసలు పాప పుట్టింది కానీ, డేట్ కానీ, ఆ విలేజ్ అసలు ఏమేలే. ఏందని అడిగితే నేను అంతే చేస్తా, నేను అంతే చేస్తా, ఎక్కువ మాట్లాడితే ఇది కూడా ఇయ్యను, నువ్వు పోయి ఎంఆర్ఓను గలు అది ఇది అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సర్లే అని చెప్పేసి ఆ రోజు వదిలేసి ఇంటికి వచ్చినాం. మళ్ళీ ఈ రోజు నేను మా ఆయన వెళ్ళి ఏం సార్ మరి ఇట్లా ఇచ్చారు, మేడం సెక్రటరీ గారు ఆన్లైన్ చేయని అంటున్నారు, మరి మా పాపకి అట్లయితే ఆన్లైన్ అంటే నేను అసలు ఇవ్వను, నీకు ఏ సెక్రటరీ చెప్పింది నేను ఇంతే ఇస్తా, ఇష్టమైతే తీసుకోలేదు అది ఇదని మళ్ళీ ఈ రోజు కూడా అంతే మాట్లాడిండు. ఇప్పుడు బతికిన పాపకు చనిపోయినట్టుగా సర్టిఫికేట్ ఇచ్చారుగా, ఏమనిపిస్తుంది? ఎట్లుంటది సార్, బతికున్న పాపకి చనిపోయిన ఇస్తే మాకు బాధ ఉంటదా? మీరు చెప్పండి ప్రధానంగా ఇప్పుడు ఎప్పుడు అప్లై చేశారు, అధికారులు ఏమంటున్నారు? ఇది తీసుకొని వెళ్తే మరి రిటర్న్ తీసుకొని వెళ్ళారు కదా, ఏమన్నా సరి చేశారా, ఏమంటున్నారు? అసలు సరి చేయమని అడుగుతుంటేనే వాళ్ళు మేము చేయం, డైరెక్ట్ ఎంఆర్ఓ అడుగుపో, ఎంఆర్ఓ గారు కూడా అన్నట్లు ఎంఆర్ఓ అడుగుపో అంటారు. మరి మేమే అన్నట్టు ఏకవచనం తోటి పిలవండి మమ్మల్ని అది చేయండి అంటుండ్రు. దాంట్లో ఎంఆర్ఓ కూడా కాదు, జీవి అని గుర్రపు వెంకటేశ్వర్లు అంటాం. మరి అతనే మెయిన్ చేస్తుంది ఇదంతా. అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఎవరితో ఏం మాట్లాడనివ్వకుండా ఎంఆర్ఓ డైరెక్ట్ అసలు పోనీకోకుండా చేస్తుండ్రు. లోపలే అసలు ఎంఆర్ఓ కూడా సంతకం కూడా పెట్టించిన ఆయన కూడా తెలియదంట. ఇది చూడండి, బతికున్న పాపకి ఆయన ఎంఆర్ఓ కూడా చూడుకోకుండా సంతకం ఎట్లా పెట్టారు? కనీసం ఎట్లుండేది చెప్పండి మీరే.
చాలా బాధ వేసి అసలు నేను పొద్దున అంటే నేను కూడా వెళ్ళలేదు, మా మిస్సెస్ అని మా సిస్టర్ వెళ్తే నాకు ఇలా మార్నింగ్ చెప్పారు సంగతి, నేను అమ్మటి ఈ రోజు అమ్మటే వెళ్ళిపోయా. ఏంది సార్ అని అడిగితే అసలు మీకు ఈయన డైరెక్ట్ ఏమన్నా ఎంఆర్ఓ గారితో మాట్లాడుతున్నాను, ఎంఆర్ఓ గారికి కాల్ చేసిన ఎంఆర్ఓ గారు లేరంట, ఇది హైదరాబాద్ పోయిందంట, సరే రేపు వచ్చి మాట్లాడతారా అన్నారు. కేసు పెడతా అంటున్నాడు, పేరెంట్స్ మీద కేసు పెడతారంట. మరి మేము అడగకపోతే ఎవరు అడుగుతారు? మా పాపది మా మీద కేసు పెడతాను మమ్మల్ని బెదిరిస్తుంది, మేము ఏకవచంగా మాట్లాడుతున్నామంట. అడిగే రూల్ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అంటే ఉన్న పాపకు అటు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీనిపై అటు కూడా ఏదైతే అధికారులు కూడా నిలదీయడం జరిగింది, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని అయితే ప్రధానంగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి అటు తహసీల్దార్ కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్లారు ముద్దుగా అంటే పెంచుకున్నటువంటి పాపను ఒక్కసారిగా డెత్ సర్టిఫికేట్ ఇవ్వడంతో కూడా వాళ్ళంతా కొంత ఆందోళన చెందుతున్నారు. దీనిపై కూడా అంటే అధికారులు నిర్లక్ష్యం వల్లనే తమ పాపకు ఇటువంటి సర్టిఫికేట్ ఇచ్చారు, మేము పాపకు సంబంధించినటువంటి అవకాశాల కోసం కావచ్చు, అదేవిధంగా ఆధార్ కోసం ఈ అంటే బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే మాత్రం ఇటువంటి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారని చెప్పేసి అయితే తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఉపేందర్, రాజ్ న్యూస్. సీఎం రేవంత్ పై మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోయారు. రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం కాదు, ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. ఇంకా 3.5 ఏళ్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చూద్దామని అన్నారు. అందరూ కలిస్తేనే కాంగ్రెస్ కు అధికారం వచ్చిందన్నారు. కాళేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవిపై తనకు అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. తన మంత్రి పదవి విషయం కోమటిరెడ్డికి తెలియదన్నారు. మంత్రి పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష పదవికి రిజైన్ చేయాలన్నారు. సామెత ఒకటి ఉంది కదా, ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య. డిజిటల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. సామెత ఒకటి ఉంది కదా, ఓడ